నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అసలు కంటే కొసరెక్కువ అన్నట్టుగా మారింది సోషల్ మీడియా పరిస్థితి. అయినోళ్లను అందలవెక్కించడం, కానోళ్లను పాతాళానికి తొక్కేయడం అలవాటైపోయింది. నిజం గడప దాటేలోపే అబద్ధం అంతటా హల్చల్ చేస్తున్న కాలం ఇది. అర్హత లేని వ్యక్తులను హైప్ చేస్తూ అర్హులైనోళ్లను అగౌరవపరుస్తున్నారు నెటిజన్లు. డిజిటల్ మీడియాలో నెంబర్ 1 అని చెప్పుకునే ఓ యూట్యూబ్ ఛానల్ అండతో వినీలాకాశంలో తిరుగుతోంది. ఫేక్ డాక్టర్ మహానటిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. వినీలా కొండపల్లి సోషల్ మీడియాలో పరిచయం అక్కర్లేని పేరు. బ్యూటీషియన్, డైటీషియన్గా తెగ ఫేమస్ అయింది. అక్కడితో ఊరుకుంటే పర్లేదు, కానీ ఏకంగా ఆమె డాక్టర్ అవతారం ఎత్తింది. మూతపడ్డ యూనివర్సిటీ నుంచి ఫేక్ డాక్టరేట్ తెచ్చుకుని అడ్డంగా దొరికిపోయింది. స్టడీ పరంగా కూడా ఆమె డాక్టర్ కాదు, కానీ మహానటి. డాక్టర్లను తలదన్నేలా కలరింగ్ ఇచ్చింది. ఒక్కటి కాదు, రెండు కాదు, 100 కోట్లకు పడగెత్తింది. బ్యూటీతో సోషల్ ఎంట్రీ ఇచ్చిన వినీలా అతి తక్కువ కాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగింది. దొంగ సర్టిఫికెట్ను తెచ్చుకొని వైద్యురాలిగా మారింది. అంతటితో ఆగకుండా పేరుకు ముందు డాక్టర్, కుర్చీ వెనకాల తెల్ల కోటుతో క్లయింట్లను నమ్మించేలా వ్యవహరించింది. మున్నా బెహన్ MBBS డాక్టర్ తీరుతో డైట్ ప్లాన్ వర్కౌట్ కాక బాధితులు నోరెళ్లబెడుతున్నారు. చేసిందే తప్పు, పైగా నేనేం చేశాను నేరం అంటోంది వినీలా కొండపల్లి. తాను మందులు రాయనని, ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే ఆహార సలహాలను మాత్రమే ఇస్తానని సమర్థించుకుంటోంది. సాంప్రదాయని, సుప్పిని అంటూ శుద్ధపూస కబుర్లు చెప్తోంది. డాక్టర్ అనే పదాన్ని ఉపయోగించడం చట్టబద్ధంగా, నైతికంగా సరైందేనా కాదా అంటే అస్సలు సమాధానమే ఇవ్వట్లేదు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. వినీలా లాంటి వారికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో ప్రమాదం తప్పదు అంటున్నారు నిపుణులు. తాను చెప్పిన డైట్ ప్లాన్ వల్ల 80% మంది క్లయింట్స్ లో సక్సెస్ రేట్ వచ్చిందని, 20% మందికి సక్సెస్ రేట్ పొందలేదని చెప్పుకొచ్చింది వినీలా. అయితే ఆమె సిఫారసు చేసిన ఆహారపు అలవాట్ల వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగితే, ఎవరైనా హెల్త్ క్షీణించినట్టయితే బాధ్యత ఎవరిది? చట్టపరంగా వినీలను జవాబుదారీగా ఉంచగలమా? ఇలాగే పరిస్థితులు కొనసాగితే వైద్య రంగం మనుగడ సాధ్యమేనా అనే ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి. ఇక తీగలాగితే డొంక కదిలినట్టుగా మారింది వినీలా కొండపల్లి పరిస్థితి. గతంలో శ్రీహర్ష పేరుతో క్యాటరింగ్ బిజినెస్ నడిపిందట. దీంతో క్యాటరింగ్ ఆంటీ కాస్త డాక్టర్ ఎలా అయిందంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అలాగే ఆడుతున్నారు. ఇక వినీలా తరహాలోనే మరో స్కామ్ బయటపడింది. అందంగా తయారు చేస్తామంటూ సొమ్ము చేసుకుంటున్నారు HK క్లినిక్ గేటుగాళ్లు. హర్షిత, కార్తిక్ అనే 2 యువతి యువకులు సామాన్యులను బోల్తా కొట్టిస్తున్నారు. డాక్టర్ల అవతారం ఎత్తి అమాయకులను ఆగం చేస్తున్నారు. పర్మనెంట్ బ్యూటీ అంటూ కలరింగ్ ఇస్తూ కోట్లకు పడగెత్తారు.